Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss most important formulas in trigonometry. So we have important means నార్మల్గా ఇక్కడ ఏంటి మనకి ఐడెంటిటీస్ అట్లా కాదమ్మా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అట్లాంటి ఫార్ములాస్ కాకుండా సో ఎగ్జామ్లో కొంచెం ఎక్కువగా రిపీటెడ్గా వచ్చే మోడల్స్ని బేస్ చేసుకున్న ఫార్ములాస్ మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. అట్లా మనకి 15 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 15లోని చాలా తక్కువ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. మిగతా అన్నీ కూడాను ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి సిజిఎల్ ఆ ఎగ్జామ్స్కి అంటే ఎన్డీఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, సిడిఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, సిపిఓ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతాయి. మిగతావి అంటే కొన్ని నేను ఫార్ములా చెప్పినప్పుడే చెప్తాను ఎలాంటి ఎగ్జామ్స్కి ఇది యూజ్ఫుల్, ఎలాంటి ఎగ్జామ్స్కి ఇది అవసరం లేదనేది. సో దాన్ని బట్టి మీరు ఆ ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అయితే ఆ ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా చూసుకోండి. Okay, so total 15 formulas and we will derive all the formulas exclusively, and but you have to remember them to solve the problems in less time. Okay, so since we will derive, I will discuss all these 15 formulas in two videos. Okay, so this is the first part in important formulas. Let's see the first one. 1 plus secant theta plus tan theta into 1 minus of cosecant theta minus cot theta is always equal to 2. ఏమీ లేదమ్మా, ఎప్పుడైనా ఎగ్జామ్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయంటే చూడండి. ఐ విల్ సే ఫస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ secant 43 degrees plus tan 43 degrees into 1 minus of cosecant 43 degrees minus cot 43 degrees, ఓకే, ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటాడు. ఇప్పుడు మీకేంటి 43 ఈజ్ నాట్ ఏ స్పెసిఫిక్ యాంగిల్. మీరు ట్రిగ్నోమెట్రీ చదువుకున్నారు, కానీ ట్రిగ్నోమెట్రీలో మీకు ఈ 0, 30, 45, 60, 90 తెలుసు, కానీ 43 డిగ్రీస్కి యాంగిల్ తెలియదు. సో మరి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. సో ఎట్లా చేయాలి? సో నేను డెరివేషన్ ఏదైతే చేస్తానో సేమ్ మీరు ఎగ్జామ్లో అలానే చేసుకోవాలి. అదే మీకు ఫార్ములా గుర్తుందనుకోండి, విత్ ఇన్ చూడగానే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు అన్నమాట. ఓకేనా? ఎట్లా సాల్వ్ చేస్తామో చూడండి. సో కన్వర్ట్ ఆల్ సీకెండ్స్ అంటే మొత్తం అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని సైన్ అండ్ కాస్లో రాసేయండి, మీకు ఈజీగా వస్తుంది. 1 ప్లస్ సీకెంట్ అంటే ఏంటమ్మా 1 బై కాస్ తీటా, అండ్ ట్యాన్ తీటా అంటే ఎంతమ్మా సైన్ తీటా బై కాస్ తీటా. ఓకే, అండ్ నెక్స్ట్ 1 మైనస్ ఆఫ్ కొసీకెంట్ తీటా అంటే ఎంతమ్మా 1 బై సైన్ తీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అండ్ కాట్ తీటా అంటే కాస్ తీటా బై సైన్ తీటా. సో ఇప్పుడు మొత్తం ఎల్సిఎం తీయండి. ఇక్కడ ఏమొస్తుంది మీకు కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ప్లస్ 1, అంతేనా, బై కాస్ తీటా. ఇక్కడ ఏమొస్తుంది మీకు ఎల్సిఎం సైన్ తీటా కాస్ తీటా ప్లస్ సైన్ తీటా మైనస్ 1. సో మల్టిప్లై చేయండి, మీకు ఏమొస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇది మొత్తం ఏ అనుకున్నాను అనుకోండి, ఇది ఇది ఏ. ఓకే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏం రాయొచ్చు మనం, కాస్ తీటా ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. ఎస్, ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్, కాస్ తీటా ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 2ab అంటే 2 కాస్ తీటా సైన్ తీటా మైనస్ 1 బై కాస్ తీటా సైన్ తీటా. సో 1 క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత 2 సైన్ తీటా కాస్ తీటా బై సైన్ తీటా కాస్ తీటా. సో సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్. సో ఫైనల్గా ఎంత వచ్చింది మనకి 2. సో ఫైనల్గా మీకు తీటా వాల్యూలో ఏమైనా ఉన్నాయండి. సో ఫైనల్గా మనకి ఎప్పుడైనా కూడాను ఇలాంటి ఫార్ములా ఉందనుకోండి, 1 ప్లస్ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ 1 మైనస్ ఆఫ్ కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా అనేది ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది, 2నే అవుతుంది. సో మీరు ఇది ఏ ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అంటే, మీరు డిఏఓ ఎగ్జామ్స్ కానీ అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లోని ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా, సిపిఓ ఎన్డీఏ అన్ని ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూడండి. cot theta plus tan theta is always equal to 2 cosecant 2 theta, and cot theta minus tan theta is always equal to 2 cot theta.
సో ఎగ్జామ్లో మీకు ఏం అడుగుతాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cot 23 degrees plus tan 23 degrees minus 2 cosecant 46 degrees equal to how much? ఇది అడుగుతాడు. ఓకే, సో ఇప్పుడు మీరు సేమ్ ఇక్కడ మీకు చాలామంది ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కడ తప్పిదం చేస్తారంటే మనకు ఆ 23 డిగ్రీస్ తెలియదు, 10th క్లాస్లోనా ఆ 23 డిగ్రీస్ గురించి చెప్పలేదు, ఇది 10th క్లాస్లోది కాదు అని అనుకుంటారు. అసలు ఏం కాదు, ఇక్కడ పాయింట్ అది కాదు. మీరు గనక ఇచ్చిన ట్యాన్లని కాట్లని సైన్లో కాసుల్లో మార్చుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తీటా వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ కాట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఎంతమ్మా 2 కొసీకెంట్ 2 తీటా. సో 2 కొసీకెంట్ తీటా ఎంత 23, 2 తీటా 46. సో 2 కొసీకెంట్ 46 క్యాన్సిల్, ఆన్సర్ 0. సో ఈ ఫార్ములా తెలిసినోడు ఫాస్ట్ చేసుకుంటాడు, లేకపోతే కాట్ 23ని కాస్ 23 బై సైన్ 23 అంటే ఇప్పుడు నేను డెరివేషన్ చెప్తాను, ఆ డెరివేషన్ అంతా చేసుకోవాలి ఎగ్జామ్లో. ఓకే, సో ఫస్ట్ ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఇది ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో లెట్స్ సీ ద ప్రూఫ్. సో కాట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా. కాట్ తీటా అంటే ఏంటమ్మా కాస్ట్లో సైన్లో రాయండి అంతే, ఇంకేం లేదు. కాస్ తీటా ప్లస్ సైన్ బై సైన్ తీటా. అండ్ ట్యాన్ తీటా అంటే ఏమో సైన్ తీటా బై కాస్ తీటా. సో టేక్ ఎల్సిఎం ఏమొస్తుంది మనకి సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. క్రాస్ మల్టిప్లికేషన్ కాస్ తీటా ఇంటూ కాస్ తీటా, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే ఎంతమ్మా 1. ఇప్పుడు నేను పైన కింద 2తో మల్టిప్లై చేశాను, 2/2 సైన్ తీటా కాస్ తీటా. 2 సైన్ తీటా కాస్ తీటా దేనికి ఫార్ములా అమ్మా సైన్ 2 తీటా. సో 2/సైన్ 2 తీటా. 1/సైన్ 2 తీటా అంటే కొసీకెంట్. సో 2 కొసీకెంట్ 2 తీటా ఈజ్ డైరెక్ట్ ఫార్ములా ఫర్ కాట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా. క్లియర్, అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ కాట్ తీటా మైనస్ ట్యాన్ తీటా. సేమ్ ఇంతే, సేమ్ అప్పుడు ఏమొస్తుంది కాస్ తీటా బై సైన్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది సైన్ తీటా కాస్ తీటా. అండ్ పైన ఉంటుందమ్మా మనకి కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా, అంతేనా? కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే ఏంటమ్మా కాస్ 2 తీటా. ఎస్ ఆర్ నో? కాస్ 2 తీటా. ఎస్, ఇక్కడ మనకి ఇది ఏంటంటే ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, ఇది 2 కాట్ తీటా కాదు 2 కాట్ 2 తీటా. ఓకే, ఇది 2 కాట్ 2 తీటా. చెప్పండి, కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ 2 తీటా. ఓకే, అండ్ సైన్ తీటా కాస్ తీటా. సో నేను 2 మల్టిప్లై చేసి 2 డివైడ్ చేస్తాను, అప్పుడు 2 సైన్ తీటా కాస్ తీటా. సో 2 సైన్ తీటా కాస్ తీటా అంటే ఏంటమ్మా సైన్ 2 తీటా. సో 2 కాస్ 2 తీటా బై సైన్ 2 తీటా. కాస్ తీటా బై సైన్ తీటా అంటే కాట్. సో 2 కాట్ 2 తీటా. ఇక్కడ 2 పడాలి, అది పడలేదు. సో 2 కాట్ 2 తీటా. సో కాట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ 2 కొసీకెంట్ 2 తీటా అండ్ కాట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ 2 కాట్ 2 తీటా. సో ఎగ్జామ్లో మీకు ఏమి ఇచ్చాడు అలాంటి దాన్ని బట్టి ఇప్పుడు ఏం లేదమ్మా, ఒక్కొక్కసారి మీకు ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ అని చెప్తాడు అనమాట. అలాంటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి కనిపించే అనుకోండి కాట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా మైండ్లో మీకు వెంటనే వచ్చేయాలి 2 కొసీకెంట్ 2 తీటా ఆర్ 1/సైన్ తీటా కాస్ తీటా. ఇట్లా ఏదైనా మీకు మైండ్లో ఏది ఉంటే అది. లేదంటే దీన్ని మనం ఇంకా ఎలా రాయించుకోవచ్చు 1/సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ సీకెంట్ తీటా ఇంటూ కొసీకెంట్ తీటా, ఇది కూడా అవుతుంది. ఓకే, ఎస్ సార్ నో? సో కాబట్టి మీకు అక్కడ ఎగ్జామ్లో ఏది ఇస్తున్నాడు దాన్ని బట్టి, అందుకనే ప్రూఫ్ తెలుసుకోవాలి. ఓన్లీ నేను బట్టి పట్టిస్తానంటే అది కరెక్ట్ ప్రొసీజర్ కాదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా థర్డ్ వన్. ఇఫ్ tan theta plus sin theta equal to m and tan theta minus sin theta equal to n, or if cot theta plus cos theta equal to m and cot theta minus cos theta equal to n, then m square minus n square equal to 4√mn. చాలా చాలా మంచి క్వశ్చన్స్ అమ్మా ఇవి. ఓకే, ఎగ్జామ్లోని డైరెక్ట్గా మీకు అడిగేస్తూ ఉంటాడు. tan theta ప్లస్ సైన్ తీటా ఇస్తాడు. ఓకే, tan theta మైనస్ సైన్ తీటా అడగడం. ఓకే, అట్లా చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇదైనా ఈ రెండిట్లో ఏది ఎలా ఉన్నా కూడా మీకు m² మైనస్ n² ఏమొస్తుంది 4√mn. ఎట్లా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ నేను ఏదో ఒకటి ప్రూఫ్ చెప్తాను, రెండోది కూడా సేమ్. ఫస్ట్ చెప్తున్నాను. సో m ప్లస్ n ఎంత వస్తుందమ్మా చెప్పండి.
సైన్ క్యాన్సిల్ అయిపోతే 2 tan θ వస్తుంది, అంతేనా? ఓకే. అదే m మైనస్ n ఎంత వస్తుంది చెప్పండి నాకు. m మైనస్ n tan క్యాన్సిల్ అయిపోయి 2 sin θ. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ టూ, m ప్లస్ n ఇంటూ m మైనస్ n, దట్ ఈస్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. 2 ఇంటూ 2 4 tan θ ఇంటూ sin θ, అంతేనా? సార్ ఇప్పుడు దీన్ని ఇలా ఉంచండి అంతే. ఓకే. నెక్స్ట్ mn వాల్యూ, ఈ రెండు మల్టిప్లై చేయండి. mn మల్టిప్లై చేయండి. mn మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే tan స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా, అంతేనా కదా? సో tan స్క్వేర్ అంటే ఏంటి, సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్. ఎస్ ఆర్ నో? ఎస్. లేదు అంటే ఈ రెండిట్లోని సైన్ స్క్వేర్ కామన్ తీసాను అనుకోండి. సైన్ స్క్వేర్ కామన్ తీస్తే ఎంత వస్తుందమ్మా నాకు, ఇది 1 బై కాస్ స్క్వేర్. 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ 1. We already know one identity, secant square theta minus tan square theta equal to 1. కాబట్టి secant square theta minus 1 ప్లేస్ లో రాయొచ్చు tan square theta. సో sin square theta into tan square theta. సో mn ఈక్వల్ టు sin square into tan square అయితే మరి sin theta into tan theta వాల్యూ ఏమవుతుందమ్మా, రూట్ mn. ఎస్ ఆర్ నో? ఈ 4 ఇంటూ ఈ tan theta into sin theta ప్లేస్ లో రాయొచ్చు మనం రూట్ mn. So m square minus n square equal to 4 root of mn. So this is the derivation for this formulas. Okay. But try to remember this. So ఇప్పుడు మీకు CGL ఎగ్జామ్ అయినా DAO ఎగ్జామ్ అయినా ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ట్రిగ్నోమెట్రీ ఉంది అంటే ఈ సెకండ్ ఫార్ములా ఖచ్చితంగా వస్తుంది. ఓకే. థర్డ్ ఫార్ములా కూడాను CGL అభ్యర్థులకి ఖచ్చితంగా అవసరం. CGL, CHSL, CPO, NDA, CDSL. DAO ఎగ్జామ్స్కి నాట్ రిక్వైర్డ్, అంత అవసరం లేదు. ఒక్కొక్కసారి డైరెక్ట్గా అడిగవచ్చు. ఇఫ్ దిస్ అండ్ దిస్ అని చెప్పేసి దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చెప్పి m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈక్వల్ టు 4 రూట్ mn ఆర్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ m ప్లస్ n, ఇట్లా ఏదైనా మీకు నచ్చింది అట్లా ఏదైనా అడిగేసి చెప్పచ్చు. ఓకే. ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ DAO ఎగ్జామ్ ఆల్సో. ఓకే. Next one. If a tan theta plus b cot theta equal to m, a tan theta minus b cot theta equal to n, then m square minus n square equal to 4ab. ఇది కూడా చాలా చాలా మంచి క్వశ్చన్. సో ఇక్కడ చాలా అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే. ఏంటి ఇందాక దానికి దీనికంటే అక్కడ ట్యాన్ సైన్ కాట్ కాస్ అమ్మ, ఇక్కడ ట్యాన్ కాట్స్ ఉన్నాయి. సో ఇందాక ఒకటానికి ప్లస్ ఉంటే ఇంకో దానికి మైనస్ ఉండాలి. ఓకేనా? ఎస్ ఆర్ నో? సేమ్ ఇందాకట్లానే ప్రూఫ్ చేసుకుంటాం. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి m ప్లస్ n వస్తుంది. m ప్లస్ n ఏమొస్తుంది, 2a tan theta అండ్ m మైనస్ n ఎంత వస్తుంది, 2b cot theta. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి, m ప్లస్ n ఇంటూ m మైనస్ n, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. tan theta ఇంటూ cot theta అంటే 1, 2a ఇంటూ 2b అంటే 4ab. సో దట్స్ ఇట్. క్లియర్? చాలా సింపుల్ ఇది ప్రూఫ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఎస్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ అండ్ సెవెంత్ వన్, ఈ 3 ఫార్ములాస్ కూడాను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయినా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ ఉంది అంటే డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మనకు తెలియదు అసలు, వాడు ఈ క్వశ్చన్ ఇలా చెయ్యాలి అని మనకు తెలియదు అనమాట, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. సో మీకు తెలిస్తే చాలా ఈజీ, తెలియకపోతే అసలు అంటే ఈ ఫామ్లో అప్లై చేయాలని తెలిసి కూడా ఉండదు అనమాట, అంత కష్టంగా ఇస్తాడు, తెలియకుండా ఉంటుంది. బట్ ఈ ఫార్ములాస్ అనేవి డెఫినెట్గా మీరు CGL నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడాను ట్రిగ్నోమెట్రీ ఉంటే ఇలాంటి ఫార్ములాస్ ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ మీరు తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి ఏ కండిషన్లో ఉంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ రాశాను అంటే ఇఫ్ ఏ సైన్ థీటా ప్లస్ ఇక్కడ ప్లస్ తీసుకున్నానంటే b కాస్ థీటా ఈక్వల్ టు m అండ్ b సైన్ థీటా, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉండాలి, b కాస్ థీటా, సారీ a కాస్ థీటా ఈక్వల్ టు n. ఇలా ఉంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. ఓకే. సో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉండాలి. అసలు ఫస్ట్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి.
సో ఫస్ట్ ఈక్వేషన్ బాగా అబ్జర్వ్ చేస్తే సైన్ తీటా యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ కాస్ తీటా సెకండ్ ఈక్వేషన్లో కాస్ తీటా కోఫిషియంట్ అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్లో కాస్ తీటా యొక్క కోఫిషియంట్ నెక్స్ట్ ఈక్వేషన్లో సైన్ తీటా యొక్క కోఫిషియంట్ అయి ఉండాలి. అలా అయ్యుండి మొదటి ఈక్వేషన్లో ప్లస్ సెకండ్ ఈక్వేషన్లో కనుక మైనస్ ఉంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది కోఫిషియంట్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ ఈజ్ ఈక్వల్ టు ద కాన్స్టెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎంఎన్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది కాన్స్టెంట్స్. చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. ఓకేనా, అది ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, ప్రూఫ్కి వెళ్దామా? సో ఫస్ట్ ఎం వాల్యూ నుంచి నాకు ఎం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, దానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab సైన్ తీటా కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్. అలానే ఎన్ స్క్వేర్ చెప్పండి. బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ బి మైనస్ కదా ఇక్కడ 2ab సైన్ తీటా కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ రెండును యాడ్ చేసేయండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ తీటా ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంతేనా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా? 1. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. మరి ఇది ఎగ్జామ్లో ఎప్పుడు యూజ్ అవుతుంది? ఎగ్జామ్లో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది? లెట్స్ సీ. ఫర్ సపోజ్ ఇఫ్ 3 sin theta plus 2 cos theta is equal to 2 or is equal to 3 అనుకుందాం. ఓకే, లేకపోతే ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుందాం. 4 అవ్వదులే, అయితే 4 అవ్వాలి అంటే ఇక్కడ మార్చేద్దాం, మీకు చెప్పడం కోసం అంతే. 5 sin theta plus 2 cos theta equal to 4. Then find the value of 2 sin theta minus 5 cos theta equal to how much? ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఒకటే సైన్ కోఫిషియంట్ ఏదైతే ఉందో సెకండ్ ఈక్వేషన్లో కాస్ కోఫిషియంట్ అయిందా లేదని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కాస్ కోఫిషియంట్ అనేది ఇక్కడ సైన్ కోఫిషియంట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అన్నిటికన్నా ముందు చెక్ చేయాల్సింది మొదటి దాంట్లో ప్లస్ ఉండి నెక్స్ట్ దాంట్లో మైనస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఏం చెప్పాను? 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ ఈ వాల్యూ కదా మీరు కనుక్కోవాలి. అది ఎక్స్ అనుకోండి ప్లస్ ఎక్స్ స్క్వేర్. 25 ప్లస్ 4 29 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 13 అండర్ రూట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్? రూట్ 13. ఇంత సింపుల్గా చేయొచ్చు. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడు సైన్ అండ్ కాస్ ఉండేటప్పుడు ఇది ఫార్ములా. ఇలానే ఇదేంటిది? ఫిఫ్త్ క్వశ్చన్, ఫిఫ్త్ ఫార్ములా కదా. సిక్స్త్ ఫార్ములా చూడండి. ఏ సీకెంట్ తీటా ప్లస్ ఆర్ మైనస్ బి టాన్ తీటా ఈక్వల్ టు ఎం అండ్ బి సీకెంట్ తీటా ప్లస్ ఆర్ మైనస్ ఏ టాన్ తీటా. అంటే అక్కడ ప్లస్ ఆర్, మనం ముందు ఫార్ములాలో ఏం చెప్పాం? ఒకటి ప్లస్ ఆర్ మైనస్, ఇంకోటి మైనస్ ఆర్ ప్లస్. అంటే ఒకటి ప్లస్ ఉంటే ఇంకోటి మైనస్ ఉండాలి, ఒకటి మైనస్ ఉంటే ఇంకోటి ప్లస్ ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంట, రెండు ఉంటే ప్లస్ ఉండాలి, లేకపోతే రెండు ఉంటే మైనస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ సీకెంట్ తీటా ప్లస్ బి టాన్ తీటా ఈక్వల్ టు ఎం, ఓకే, అండ్ బి సీకెంట్ తీటా ప్లస్ ఏ టాన్ తీటా ఈక్వల్ టు ఎన్. అలా అయితే ఏమవుతుందంట? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ అంట. సో ఇలా ఉండేటప్పుడు మీరు ఫస్ట్ ఏం చెక్ చేయాలి? రెండింటి దగ్గర ప్లస్ ఉందా లేదా, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఖచ్చితంగా ఎలా ఉండాలి? సీకెంట్ టాన్ ఉండాలి. సీకెంట్ యొక్క కోఫిషియంట్ అనేది సెకండ్ ఈక్వేషన్లో టాన్ యొక్క కోఫిషియంట్ అవ్వాలి. ఫస్ట్ ఈక్వేషన్లో టాన్ యొక్క కోఫిషియంట్ అనేది సెకండ్ ఈక్వేషన్లో సీకెంట్ కోఫిషియంట్ అవ్వాలి. ఓకేనా? సో మరి ప్రూఫ్ ఎలా చేస్తామో చూడండి. ఏమీ లేదు, రెండు కలపండి. ఎం ప్లస్ ఎన్ ఎంత అవుతుందమ్మా? ఏ ప్లస్ బి సీకెంట్ తీటా అండ్ ఏ ప్లస్ బి టాన్ తీటా. అంటే ఏ ప్లస్ బి కామన్ తీస్తే సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా. అంతేనా? అలానే ఎం మైనస్ ఎన్ చెప్పండి.
ఏ మైనస్ బి సీకెంట్ తీటా అండ్ బి మైనస్ ఏ ట్యాన్ తీటా. అంటే ఏం రావచ్చు మనకి, ఏ మైనస్ బి కామన్ తీసాం అనుకోండి, సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ని మల్టిప్లై చేయండి. ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎం మైనస్ ఎన్ అంటే ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అండ్ సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా. ఈ రెండు కాంప్లిమెంట్ ఇన్వర్స్ ప్రపోర్షనల్, అవునా కదా, ఎందుకు సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా 1 కాబట్టి. సో ఇంటూ 1. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇది కూడాను మనకి ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ఇస్తాడంటే సేమ్ 3 సీకెంట్ తీటా మైనస్ 5 ట్యాన్ తీటా ఈక్వల్ టు సమ్ 4 అంటాడు. దెన్ 5 secant theta minus 3 tan theta equal to how much? ఓకే, సో ఎంతో చెప్తారా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వాట్ ఈస్ ద ఆన్సర్ యూజింగ్ దిస్ ఫార్ములా? చేయండి, మీకు ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇట్ షుడ్ బి 0 రావాలి కాబట్టి మనం 7 పెట్టుకుందామా, దట్ మే బి బెటర్. 3 కాకుండా 7 పెట్టండి. 7 సీకెంట్ తీటా అండ్ ఇక్కడ 7 ట్యాన్ తీటా పెట్టండి. అండ్ హియర్ 9 పెట్టుకోండి. 7 secant theta minus 5 tan theta equal to 9. Then 5 secant theta minus 7 tan theta equal to how much? ఇది రాదా, ఇది వస్తుంది. ఓకే, చేయండి అది. క్లియర్? నెక్స్ట్ వన్ సేమ్ అలాంటిదే, 7th వన్ చూడండి. ఏ కొసీకెంట్ తీటా ప్లస్ ఆర్ మైనస్ బీ కాట్ తీటా ఈక్వల్ టు ఎం అండ్ బీ కొసీకెంట్ తీటా, సీకెంట్ టాన్ ఎలా ఉంటాయో కొసీకెంట్ కాట్ కూడా సేమ్ అనమాట. ఉంటే 2 ప్లస్ ఉండాలి, లేదంటే 2 మైనస్ ఉండాలి. సో దీనికి కూడా సేమ్. అంటే ఎలా ఉండాలి ఇక్కడ, ఇప్పుడు నేను దీనికి మైనస్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ కొసీకెంట్ తీటా మైనస్ బీ కాట్ తీటా ఈక్వల్ టు ఎం ఉంది అండ్ బీ కొసీకెంట్ తీటా మైనస్ ఏ కాట్ తీటా ఈక్వల్ టు ఎన్ అయితే, ఓకే, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బేస్ మైనస్ బీ స్క్వేర్ అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ ఇందాకట్లానే ఎం ప్లస్ ఎన్ రెండు యాడ్ చేస్తారు, ఏమొస్తుంది మనకి, ఏ ప్లస్ బి కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా, అంతేనా కాదమ్మా వచ్చేది. నెక్స్ట్ ఎం మైనస్ ఎన్ చేశారనుకోండి, ఏ మైనస్ బి ఏమొస్తుంది, కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా. మళ్ళీ మల్టిప్లై చేయండి, సేమ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఎందుకు, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది 1. ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షన్. సో ఫైనల్గా ఇది ఆన్సర్. సో ఇట్లా మీరు ఎగ్జామ్లోని కనుక ఇలాంటి ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకుంటే వీలైనంత ఫాస్ట్గా మీరు చేయొచ్చు. ఓకే, అక్కడ మీరు ఈ ప్రూఫ్ అంతటిని నేను చేసుకుంటాను సార్ అంటే ఖచ్చితంగా టైం అనేది ఎక్కువ పడుతుంది కొంతలో కొంత. ఓకే, so with this I'll conclude this first part of the video, and in the second part I'll come up with some other formulas and which also very very important for the most of the competitive exams. Okay, thank you very much to all of you. Take care. Jai Hind.